జమ్మూ కాశ్మీర్ని వరదలు ముంచెత్తుతున్నాయి. రాజౌరి జిల్లాలో కుండపోత వానలు అంటే చెనాబ్కి సంబంధించిన రెండు ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఉపనదులు పొంగి చాలా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో జమ్మూలోనే చూస్తే మనం 93.2 మిల్లీమీటర్లు, కాట్రాలో 85.8 మిల్లీమీటర్లు, రజౌరీలో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, ఉపనదులు పొంగి దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏవైతే టూరిస్ట్ తిరిగే ఏరియాస్ ఉన్నాయో, షాపింగ్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడంతా వరదలు అంటే ఉప్పొంగుతున్నాయి. ఆ ఉపనదులు అనేవి దాంతోపాటు అక్కడ టూరిజంకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ స్తంభించాయని మనం చూడొచ్చు. అలాగే హెవీ రెయిన్ఫాల్ అనేది నెక్స్ట్ రానున్న 3 రోజుల్లో కూడా వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా తెలియజేస్తున్నారు. అక్కడ వర్షపాతం ఎక్కువ ఉండడం వల్ల సిటీసు, అక్కడ ఉన్న షాపింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా నీట మునిగిన విజువల్స్ మనము క్లియర్గా చూడొచ్చు. అదొక వాటర్ ఫాల్ లాగా ఆ మెట్ల మీద ఆ నీళ్ళు వెళ్తున్నాయి, మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రజలు ఎలాంటి యాక్టివిటీ అంటే వాళ్ళు టూరిజంకి సంబంధించి వాళ్ళు సేల్స్ కావచ్చు. ఇంకో పక్కన విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది వరద ఎంత ఉధృతంగా ఉంది అని అంటే చుట్టుపక్కల ఉన్న మట్టినంతా కొట్టుకొస్తూ అది బురదలాగా కనిపిస్తుంది. సో ఆ రోడ్స్ని కూడా క్లియర్ చేయడానికి ఇంకా టైం పడుతుందని చెప్పి అక్కడ ఉన్న అధికారులు కూడా మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ రానున్న 3 రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. మనకు మ్యాప్లో చూడొచ్చు, అక్కడ రెడ్గా మారిపోయింది ఆల్మోస్ట్. అంటే వాతావరణ శాఖకు సంబంధించిన ఈ మ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో చాలా క్లియర్గా తెలుస్తుంది వర్షపాతం రానున్న 3 రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉందని అర్థమవుతుంది. కొండ చర్యలు ఇవన్నీ కూడా విరిగిపడే అవకాశం ఉందని చెప్పి అర్థమవుతుంది. స్టేట్కి సంబంధించి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి సంబంధించిన డిఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా యాక్టివేట్ చేశారు. వీళ్ళందరూ దానికి సంబంధించి రోడ్ క్లియర్ చేసే పనులు కావచ్చు. అండ్ ఈ వరదల్లో కొంతమంది కొట్టుకుపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒక 4 ఈ ఏరియాస్ నుంచి మిస్సింగ్ ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళని కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 100 మందికి పైగా లోకల్స్ని అక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతాలకి కూడా వాళ్ళని తరలించారని కూడా మనకి తెలుస్తుంది. రానున్న 3 రోజుల్లో కూడా ఇక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయి. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అండ్ అన్ని వేళలా వీళ్ళు సేఫ్టీకి సంబంధించి వీళ్ళన్ని సేఫ్టీ మెజర్స్ కూడా పాటిస్తే బాగుంటుందని మనకు అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు, రజౌరీ జిల్లాలో కుండపోత వానలు, చెనాబ్కి సంబంధించిన 2 ఉపనదులు ఏవైతే ఉన్నాయో అవి నీటి మట్టం పెరగడం వల్ల అవి ఉప్పొంగుతున్నాయి. అక్కడ గత 24 గంటల్లో జమ్మూలో 93.2 మిల్లీమీటర్లు, కాట్రాలో 85.8 మిల్లీమీటర్లు, రజౌరీలో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు. భారీ వర్షాలతో భయాందోళనలకు గురవుతున్న ప్రజలు